ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము, నీ దేవుడే నిన్ను రక్షించును. ఇది దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని సింహాల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దానియేలును గూర్చి మనం ధ్యానించుకున్నట్టయితే, దానియేలు మరి బబులోను దేశమునకు కొనిపోబడినటువంటి ఒక బానిసగా ఉన్నాడు. యూదుడైనటువంటి ఈ దానియేలుని బబులోను దేశంలోకి కొనిపోయినప్పుడు దేవుని కృప విస్తారంగా ఉండి దానియేలును కళలకు భావం చెప్పేవాడుగా దేవుడు వాడుకోవడంను బట్టి అతడు రాజ్యంలో ఒక మంచి స్థానంలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఈ విషయాన్ని ఆ పారసీకపు ఎవరైతే మాదీయులు కల్దీయులు ఉన్నారో వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకనంటే ఇతను ఒక బానిసగా ఉండాల్సిన ఇతన్ని ఎక్కడో రాజు బాగా ఉన్నతమైన స్థితిలో ఉంచిండ్రు అన్న అటువంటి లోపల ఒక కుట్రలాగా జరిగి అతన్ని ఏ విధంగానైనా సరే రాజుకు ఇతడు ఒక ద్రోహి అన్నట్టుగా చూపించాలి అని ఒక ఆలోచన చేసిందనమాట. వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ఏం చేసిండ్రంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా 40 రోజుల వరకు రాజును తప్ప మరొక దేవుణ్ణి పూజించొద్దు అని చెప్పాలి అని 30 రోజుల వరకు వేరొక దేవుణ్ణి పూజించొద్దు, కేవలం రాజును మాత్రమే పూజించాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞ జారీ చేయాలి అని చెప్పి రాజును వీళ్ళు పరోక్షంగా ప్రేరేపిస్తారు. ప్రేరేపించినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఇప్పుడు వాళ్ళు సభ వాళ్ళందరూ కోరిండ్రు కాబట్టి ఈయన తప్పేది లేదన్నట్టుగా సరే అనేసి అంటాడు. తాకీదు రాసి రాజముద్ర వేస్తారు, ప్రకటన చేస్తారు. ఎవరు కూడా వేరే దేవుడికి మొక్కడానికి లేదు. ఎందుకంటే దానియేలుకు ఏ విషయంలో కూడా ఆయనను నిందించడానికి కానీ తప్పు తీయడానికి కానీ అవకాశం లేనటువంటి వ్యక్తి అన్నమాట. అంత మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు ప్రతిరోజు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీని తెరిచి ఆయన మోకరించి ప్రార్థించే వ్యక్తి అన్నమాట. 3 సార్లు ప్రతిరోజు కూడా. వీళ్ళకి ఈ ఒక్క నేరము తప్ప మరొక దాంట్లో ఈయన చిక్కడు అని అనుకొని వీళ్ళు ఏం చేసిందంటే రాజుతో చెప్పారనమాట, రాజా నువ్వు 30 రోజుల వరకు నిన్ను తప్ప ఇంకొకరిని పూజించొద్దు అని చెప్పేసి నువ్వు తాకీదు రాయని చెప్పి ప్రేరేపించి తీసుకొని వచ్చి ప్రకటన చేసేసిండ్రు. రాజుకును మరియు ఈ రాజైన దర్యావేషు దానియేలు ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్నమాట. ఇక రాజుకి వీళ్ళంతా దానియేలు మీద కుట్ర చేస్తుందన్న అంశం తెలియదు. జనరల్గానే ఆయన రాసి ఇచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు దానియేలు మట్టుకి ఏది ఏమైనా సరే తన దేవుణ్ణి ప్రార్థించడం ఒక్కరోజు కూడా మానలేడండి. యథావిధిగా వెళ్ళిండు. మరణ శాసనం వెలువడింది. ఎవరైతే రాజు ఆజ్ఞకు తిరస్కారం చూపిస్తారో, ఎవరైతే రాజాజ్ఞను పాటించారో వాళ్ళని తీసుకుపోయి సింహాల గుహలో వేయాలి అని చెప్పేసి వాళ్ళు రాయడం జరిగింది. ఈ విషయం తనకి తెలుసు. ఎవరికి? దానియేలుకు తెలిసినప్పటికీ కూడా ప్రతిరోజు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యథావిధిగా. ఈ విషయాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళు రాజు దగ్గర చెప్పిందనమాట. రాజా నీ ఆజ్ఞని ధిక్కరించిండు, మరి ఇతన్ని మనము మన రూల్ ప్రకారం ఈయనని తీసుకెళ్ళి సింహాల బోన్లో వెయ్యాలి కదా అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. అప్పుడు చేసేదేం లేక రాజుకి చాలా బాధ అవుతుంటుంది తనని వెయ్యాలంటే. కానీ వీళ్ళ యొక్క బలవంతమును బట్టి ఖచ్చితంగా వేయాల్సిందే. ప్లస్ వాళ్ళ రాజు ఆజ్ఞ అంతే, అది రూల్ ఒకసారి పాస్ అయిందంటే దాన్ని మార్చడానికి లేదన్నమాట ఆర్డర్ని. అందుకే ఇంకా రాజు చెప్తాడు, బంట్రౌతులకు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వచ్చి దానియేలును సింహాల గుహలో వేసేసిండ్రు. సింహము ఒక మనిషిని చూస్తే ఎట్లుంటుందండి, దానికి ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంటుంది.
ఇక రాత్రంతా కూడా గుహల్లో ఉండాలి ఈయన. అప్పుడు ఈ రాజుకి చాలా బాధ అవుతుంటుంది. కానీ రాజు మట్టుకి, ఎందుకంటే దానియేలు కలల భావము కేవలం దేవుని బట్టి చెప్పిండని తెలుసు ఆయనకి. అందుకోసమే రాజు మట్టుకు ఏం చేస్తాడంటే దానియేలుతో అంటున్నాడు, దానియేలు, అనుదినం నువ్వు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు ఎన్నో బాధలలో ఉండొచ్చు. అకారణంగా నిన్ను ఎంతోమంది తిడుతుండొచ్చు. ఉట్టుట్టిగానే నీ మీద ఈర్ష్య పడుతుండొచ్చు. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, మనము మన పాటికి మనం మన పని చేసుకొని పోతున్నా కూడా ఇతరులు అసూయ చేత మన మీద కక్ష కడతారు. ఇతరులు అనుకోకుండా ఏదో ఒక రకంగా మనల్ని అసహించుకోవడం ప్రారంభిస్తారు. లేదంటే ఏదో రకంగా మన మీద చాడీలు చెప్తూ ఉంటారు. రకరకాలుగా మనల్ని మానసికంగా హింసిస్తూ ఉంటారు అనమాట. అది కుటుంబంలోనైనా కావచ్చు, సంఘమే కావచ్చు, సమాజమే కావచ్చు, అదేదైనా సరే మన పాటికి మనం ఎవరి జోలికి పోకుండా కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన అభివృద్ధిని ఓర్వలేక, మన మంచితనంను ఓర్వలేక కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మన పాటికి మనం ఎదిగిపోతూ ఉంటే ఇతరులు ఓర్వలేకపోతారు. ఇక్కడ దానియేలు జీవితంలో కూడా అదే జరిగింది. కానీ ఈ రాజు అన్నాడు, అనుదినము నువ్వు సేవిస్తున్న నీ దేవుడే నేను రక్షించును అని చెప్పిండు, వెళ్ళిపోయిండు. ఆ రాత్రంతా కూడా రాజుకి నిద్ర పట్టలేదు. ఉదయం లేయగానే వచ్చి, దానియేలు, నీ దేవుడైన యెహోవా నేను రక్షించనా అని అడుగుతాడు. అప్పుడు లోపల నుండి దానియేలు అంటాడు, రాజు చిరకాలం జీవించునుగాక, నా దేవుడు తన దూతను పంపి ఆ సింహాల నోటిని మూసేసిండు రాజా అని చెప్తాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఇతరులు అనే మాటల చేత నీకు నొప్పి తగులుతుందేమో. చాలాసార్లు ఒక దెబ్బ కొడితే దాన్ని మర్చిపోతాం, కానీ ఎవరైనా ఒక మాట అంటే మట్టుకి మనం మర్చిపోలేని స్థితిలో ఉంటాం. చాలా బాధపడుతుంటాం. ఆ మాటలను బట్టి తలుచుకొని ఏడుస్తూ ఉంటాం. ఒకవేళ నేను ఎవరన్నా మోసం చేసి ఉండవచ్చు, ఒకవేళ నీ డబ్బుల విషయంలో మోసం చేయొచ్చు, ప్రేమ పేరుతో నిన్ను మోసం చేయొచ్చు, లేకపోతే నువ్వు నమ్మినటువంటి నీ స్నేహితులే నీ గురించి బ్యాడ్గా ప్రచారం చేసి ఉండొచ్చు. నువ్వు ఈరోజు బాధపడుతున్నావేమో. అలాంటి స్థితిలో నిన్ను ఒక సింహము నోట్లో నువ్వుకి ఆ బోన్లోకి నూకినట్టుగా నిన్ను నూకి ఉండవచ్చు, ఆ గుహలోకి నిన్ను వేసి ఉండవచ్చు. ఎంతో భయంకరమైనటువంటి బాధతో నువ్వు బాధపడుతున్నావేమో. అయితే దేవుడు నీతో చెప్తున్న మాట, నీ దేవుడే నేను రక్షించును. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుడు నేను రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన రక్షిస్తాడు. దానియేలు తన పనిని తను మానలేదండి. ప్రతిరోజు వెళ్ళాడు, ప్రతిరోజు ప్రార్థన చేశాడు నమ్మకంగా. నువ్వు కూడా ఈరోజు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటూ పో. యుద్ధం యెహోవాదే. నువ్వు చేయాల్సింది అట్లా ప్రార్థన చేయడం, మౌనంగా ఉండడం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనము నోరు మూసుకున్న కొద్దీ ఇతరులు నోటిలో మనం పడిపోతున్నాం. వాళ్ళకు బుద్ధి చెప్పాలి, వాళ్ళని కూడా మనం ఏదో అనాలని అనుకుంటాం. అలా అనాలని నువ్వు అధికారాన్ని చేతుల్లోకి తీసుకుంటే, దేవుడు చేయాల్సిన పన్ను చేతిలోకి తీసుకుంటాడు, కార్యం జరగదు. నువ్వు మౌనంగా ఉండి ఆయన స్తుతిస్తే దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా వారితో యుద్ధం చేస్తాడు. విజయం నీకు దక్కుతుంది, నేను రక్షిస్తాడు. అది వాళ్ళు నీతో యుద్ధం చేయడమే కావచ్చు, నిన్ను అనవసరంగా నిందల పాలు చేయడమే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే, నువ్వు ఇంకా అప్పుల బాధల్లో ఉండొచ్చు, లేకపోతే మానసికమైన ఒత్తిళ్లలో ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నావో కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడితో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించువాడు దేవుడే. నిన్ను రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరు యేసు. యేసు అంటేనే రక్షకుడు అని అర్థం. ఆయన నువ్వున్న సమస్య నుండి రక్షించగల సమర్థుడు, నీకున్న పరిస్థితులన్నీ మార్చగల సమర్థుడు. అంతేకాదు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. నీకే స్థితి ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడగలడు, ఖచ్చితంగా కాపాడతాడండి. అంతేకాదు, యేసు అనే పేరు ద్వారా ఈ లోకానికి వచ్చి పాపము నుండి, శాపం నుండి, దరిద్రత నుండి ఆయన నిన్ను కాపాడుటకే రక్షకుడుగా వచ్చాడు. పాపంలో మునిగిపోయినటువంటి మనము, నరకానికి పాత్రలవుతున్నటువంటి మనల్ని దేవుడు ఆయన కృపచేత రక్షించుకొని
ఆయన బిడ్డలుగా మార్చుకొని ఉంటున్నాడు. నేటి వరకు నీకు దేవుని గురించి తెలియదేమో, ఒకవేళ దేవుని ప్రేమను రుచి చూడలేదేమో ప్రియమైన దేవుని బిడ్డ. మరి దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక లడ్డు ఉందనుకోండి, ఆ లడ్డు తిన్నప్పుడే దాని మాధుర్యం తెలుస్తుంది కదా. తినకముందు అది చాలా స్వీట్ ఉందని అనుకునే అపోహ ఉంది. దాంట్లో స్వీటే లేదు, దాంట్లో నెయ్యి తక్కువైందని, లేకపోతే ఇంకా రకరకాలుగా బాగాలేదని మనం అనుకోవడానికి లేదు. అనుభవిస్తేనే తెలుస్తుంది. క్రీస్తు ప్రేమను కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది. అనుభవించని వారికి తెలియదు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని కార్యములను ఆయన గ్రహించలేడంట. కాబట్టి సిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దేవుని గూర్చినటువంటి మాట, దేవుని మాట మనల్ని నిలబెడుతుంది, మనకు ధైర్యం ఇస్తుంది. దేవుని మాట మనకి ఎంతో శక్తివంతమైందండి. దేవుని మాట ద్వారానే మనకు విడుదల కలుగుతుంది. నువ్వు ఈరోజు ఏ పరిస్థితులలో ఉన్నా దేవుడు నేను విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు, రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. నేను రక్షిస్తా అంటున్నాడు దేవుడు. అటు కృప చేత దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా యేసయ్యా, నీకు స్తోత్రం. ప్రేమించి ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు స్తోత్రంలో నాయన. ఈ ఉదయకాలంలో మా వ్యూవర్స్ ఎంతమంది ప్రభా ఈ యొక్క వాక్యంను చూస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప విడుదల కార్యములు చేయండి అయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి స్థితి నుండి ప్రభా వారిని లేవనెత్తండి. ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి విడుదల దయచేయండి అయ్యా. వారిని రక్షించండి నాయన. ఇప్పటికే రక్షణ పొందిన బిడ్డలైతే నా తండ్రి వాళ్ళకున్న ఆపదలన్నింటిలో నుండి రక్షించండి. ఇంకా రక్షణ లేని బిడ్డలైతే ప్రభా వారికి రక్షణను మరియు వాళ్ళ ఆపదలన్నింటిలో నుండి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయం నందు మీరు వారికి తోడు నీడగా ఉండి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో మీరు తోడు నీడండి అయ్యా. గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. దానియేలు జీవితంలో నువ్వు ఉండి ఏ విధంగా రక్షించావో ప్రభా ఆ విధంగా బిడ్డలను రక్షించండి. దానియేలుని తీసిన తర్వాత ఎవరైతే దానియేలుని ప్రభా కుట్ర చేశారో వాళ్ళని మళ్ళీ తిరిగి ఆ యొక్క బోన్లో వేసినప్పుడు, ఆ యొక్క గుహలో వేసినప్పుడు అయ్యా సింహాలు వాళ్ళని తినివేసినాయని వాక్యం ఉంది నాయన. ఈరోజు మాకెంతగానో బాధ పెరుస్తున్నటువంటి బిడ్డల విషయంలో అయ్యో నాకు న్యాయం జరగట్లేదని విలపిస్తున్నారేమో ఈ బిడ్డలు ప్రభా. కానీ నువ్వు న్యాయవంతుడమైన దేవుడవు. ఒకానొక దినాన ప్రభా వాళ్ళ విషయంలో నువ్వు మాకు తీర్పు తీర్చి న్యాయమును చేస్తావని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా వ్యూవర్స్ అందరి కుటుంబాలన్నీ హస్తములకు అప్పచెప్తూ ఈ కొద్ది ప్రార్థన వేసినాం నడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.